ఓకేనా? ఓకేనా? రాజకీయాలు, వాటి ప్రభావం, చేస్తున్నటువంటి దుష్ప్రచారాల మీద ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయ సిస్టమ్ని, వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి, రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలనో, మా కాంగ్రెస్ పార్టీలో చేరిననో వాళ్ళనో వాళ్ళ మీద ఓడిపోయి చెల్లని రూపాయలతోటి బిస్కెట్ల కోసం అకృతిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, వాళ్ళు మాట్లాడే మాటలు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గు అనిపిస్తలేదో తెలియట్లే, కానీ అసలు ఆ వ్యవస్థని చిన్న భిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి, కాంతారావు లాంటి వాళ్ళకు, మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి, ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గు అనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లే. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు న్యాయం మీరు చేస్తానో, సంసారం వీళ్ళు చేస్తానో వ్యభిచారమా? పట్టుకొని మాట్లాడుకుంటూ వీళ్ళు ఒక ఆనైతే నిన్న మొన్న చూసిన ఒకటే అని పట్టుకొని ఎంబడి ఎలక్షన్లు వస్తానే అనుకొని దాన్ని పట్టుకొని ఒకటే తిరుక్కుంటూ ఆ మాట్లాడే మాటలు, ఆ భాష, యాస మితిమీరి మాట్లాడటం. పోనీ ఆ క్యాండిడేట్ కూడా పట్టుకొని మాట్లాడి తిరిగి చేసినట్టే వాడు ఊరు గోక్కుంటే తిరిగేటోని పట్టుకొని వీళ్ళు ఏదో నెత్తిన పెట్టుకొని తిరుగుకుంటూ మాట్లాడుతున్నారు. ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. మీరు ఏది చెప్తే అదే, ఏది ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారో తెలియదు, కానీ ఆ పద్ధతి మార్చుకోండి. మీరు చేసింది ఏంటిది? మీ యొక్క బతికేంటిది? మీరు ఎన్నడన్నా ఒక్కరోజు జిల్లా అభివృద్ధి గురించి పాల్పడి మాట్లాడినరా? ఎన్నడన్నా నిధులు రాష్ట్రం నుంచి జిల్లాకు తీసుకురావాలని ఖమ్మమో, నల్గొండనో, ఆన్నో ఈన్నో పాటుపడినట్టు మన జిల్లా నాయకులు ఎన్నడన్నా ఒక్కరన్నా, ఒకడు కబ్జాల కోసం అంటాడు, ఒకడు కాంట్రాక్ట్లకు తిరుగుతాడు, ఒకడు ఇటు తిరగటోడు, ఒకడు పైరవులే తిరగటోడు, ఒకడు సంచులు మోస్తాడు. ఇదే దుకాణం తప్ప మీరు ఎన్నడైనా జిల్లాకు ఈ నిధులు తెచ్చినామని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అభివృద్ధి కోసం పోయినాం, అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో మా యొక్క నియోజకవర్గాలు అభివృద్ధి కోసం పోయినాం అంటారు. మరి ఇప్పుడు దేనికి పోతారు వీళ్ళంతా? ఇప్పుడు దేని గురించి అనుకోవాలి? సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా మీరు ఎన్నడన్నా రాజీనామా చేసిన ముఖాలైతే వీరిని రాజీనామా చేయమని చెప్పి వీరిని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడం,
కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది, మీకే ఉన్నది చరిత్ర. అసలు మీరు నెహ్రూ గారి ఆయంలా తెలంగాణని అందులో పాకిస్తాన్లకో అందులోకో ఇళ్ళో ఓన్ చేయకుండా రజాకార్ల నుంచి కాపాడుకొని పట్టుకొచ్చిన తెలంగాణని విలీనం చేసిన దానికి మార్పు వేషాలు వేసుకొని వీడి తిరుగుతూ అంటాడు. అసలు మీకు ఆ చరిత్ర ఉందా? మీరు అప్పుడు మీ పార్టీ అనేది పుట్టిందా? మా దౌర్భాగ్యం ఏంటంటే మేము బ్రిడ్జులు కట్టినాం, ఆయకట్టలు కట్టినాం, గొలుసు చెర్లు పెట్టినాం. ఇవాళ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇన్ని డ్యాములు కట్టినా ఇవాళ చెక్కు చెదరలే. మీరు నిన్నగాక మొన్న కట్టిన వాటికి చరిత్రలు ఊలిపోయి అసలు ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నం చేసి తెలంగాణని సర్వనాశనం చేసి ఇవాళ కారు కూతలు కూసుకుంటా ఓ లంపెన్ గ్యాంగ్ తిరుగుతున్నారు. అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి అన్నట్టు దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసుకుంటా. నిజం కూడా లంపెన్ గ్యాంగే అది. వాళ్ళు ఎవరు చక్కగా ఉన్నాడు చెప్పండి పోయింది దాంట్లో. ఆ రాష్ట్రంలో పొద్దుగాలైతే కేటీఆర్ అదే మాట్లాడుతుంటాడు. మీ అయ్య చేసిన దాన్ని మీ అయ్యాల్లో కూర్చున్న దాన్ని జవాబు చెప్పమని బయటకు వచ్చి ఎందుకు రాజీనామా చేయించలే? 36 మందిలో 2 టర్మ్లల్లా ఒక్కతో రాజీనామా చేసినవా? ఇవాళ మీకు మాట్లాడే అర్హత నైతిక ఎక్కడికి వెళ్ళినది మీకు? ఇవాళ నిజంగా చెప్తానా, మేము ఒక కమిట్మెంట్ తోటి 6 పథకాలు ఇచ్చిన వాటికి ఆర్థికంగా మీరు నష్టపరిచిన తెలంగాణలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మేము పడే కష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరూ కూడా పడే కష్టాన్ని మీ జీవితంలో ఒక్కరోజు కూడా పడలే. మీరు కేవలం తెలంగాణ పేరు చెప్పుకొని సెంటిమెంట్ చెప్పుకొని చనిపోయిన విద్యార్థులు శవాల మీద పేలాలు ఎరక తినుకుంటూ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎన్నో రీడిజైన్ పేరుతోటి ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి ఇవాళ మీరు ఇవాళ మాట్లాడుకుంటూ పోయేదానికి నిన్న అసలు దీనికి జవాబు చెప్పండి ఫస్ట్. అసలు ఈ 36 మందిది కానీ ఈ బ్రిడ్జ్లది కానీ మన కాళేశ్వరంలోది కానీ వీటన్నిటి గురించి ఒక ప్రజలకు జవాబు చెప్పండి. కానీ ఒక్కటి రాజకీయంగా వీళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎన్ని పాపాలు చేసినా ఎన్ని ఇది చేసినా ప్రజలు మర్చిపోతారు, తెల్లారి ఇంకో సబ్జెక్టుకు డైవర్ట్ చేయొచ్చు అనుక సోషల్ మీడియా ద్వారా వీటిని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా తెల్లారే మర్చిపోతారు అని ఒక ఆలోచనతోటి వీళ్ళు పోయే ధైర్యాన్ని ముక్కాల వీళ్ళని. కానీ బిడ్డ ప్రజలంతా మర్చిపోయే అమాయకులేం కాదు. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పాత వాళ్ళని అందరిని అడుగుతున్నాయి. ఇలా మీరు చేసిన అభివృద్ధి ఏంటిది? 10 ఏళ్లల్లా మేము 2 ఏళ్లలో తెచ్చిన నిధులేంది అనేది. వాస్తవానికి కడియం శ్రీగారు కానీ విమర్శిస్తున్నారు, పట్టుకొని ఎటు నోటికి వస్తే ఎటు పడితే అటు మాట్లాడేది. అది నీకు అర్హత ఉన్నదా నీకాడ? ఈ సంవత్సర కాలంలో వారు ఇళ్ళకి వస్తానని చెప్పిన కాడికి వెళ్ళి 1000 కోట్ల రూపాయలు తెచ్చిన నిధులు ఆ యొక్క నియోజకవర్గానికి. అసలు నేను ఒక ముక్కుసూటి కడతానా, రాజయ్య గారిని ఎందుకు దింపిరో జవాబు చెప్పగలుగుతారా మీ మనసాక్షిని అడిగి? డిప్యూటీ సీఎంగా రాజయ్య గారిని అకస్మాత్తుగా ఎందుకు తొలగించిండ్రు, పార్టీలకి ఎందుకు బహిష్కరించిండ్రు, బయటికి పోయి లోపల ఎందుకు వచ్చిండో దీనికి జవాబు చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. దోసక తినటం, దాసక తినటం, గోకటం, గీకటం, ఇదే పనులు దుకాణాలు పెట్టుకొని ఏదైనా మాట్లాడితే బీసీలం అనటం, లేకపోతే ఎస్సీలం అనటం, రేవాడు రెడ్డివాడు అనటం, ఇదా దుకాణం? మనిషి తిరిగా చూడ చేత కానీ ఎదవాళ్ళు మీరు జిల్లా అభివృద్ధి గురించో ఇంకే వేటి గురించో మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది. అదే ఎస్సీ నాయకుడు కదా, ఎందుకు దింపిండ్రు? డిప్యూటీ సీఎంకి అకస్మాత్తుగా ఎందుకు బహిష్కరించిండ్రు? చెప్పండి ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు చెప్పారు. ఇవాళ మీరు ఎంతమంది బీసీలని మైనార్టీలని ఇక్కడ దాడులు చేయించిండ్రు, హత్యలు చేయించిండ్రు, ఇవన్నీ ప్రజలు మర్చిపోయినరా? మీ అవసరాల కొద్దీ అప్పుడు అడగలే,
రాజయ్య గారిని తొలగించినప్పుడు అప్పుడు మాట్లాడలే ఈ దద్దమ్మలన్నీ. ఇవాళ మాట్లాడుతున్నారంటే మీ అవకాశవాది రాజకీయాల గురించి మీరు ఎంతటికైనా దిగజారుతారు. మేము ఇవాళ వారు జాయిన్ అయినందుకో వీలు పోయినందుకో వాళ్ళు వచ్చినందుకో మేము మాట్లాడలే. దీన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసుకుంటా, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా, పొద్దుగా లేస్తే అబద్ధాలతోటి దుష్ప్రచారాలతోటి మేం చేసినాం ఎన్ని చేసినాం అనేది పథకాలని ఇలా ప్రతిది కూడా మీ కళ్ళకు అవపడకుండా ఆరు గ్యారంటీల దాని గురించి 420 అంటాడు. అందులో పథకాలు కళ్ళకు అవపడతలేవా వీళ్ళకు? ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీస్లో మీ అందరి సాక్షిగా శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మేము ఏమేం చేసినాం 6 గ్యారంటీ పథకాలలో క్లుప్తంగా చదివిండి అర్ధగంట. అవి వాస్తవాలు కాదా? వీళ్ళట ఇంకేదో మాట్లాడుతుంటాడు, ఏదో హటావో ఏ హటా ఓ హటా నువ్వు చేసింది ఏంది? 10 ఏళ్ళు సమయం ఇస్తా కూడా 3 ఎకరాలు ఇవ్వకపోతే మన దళిత బంధు 2-3 వాసన చూపించేది కూడా కేజీ టు పీజీ ఇవ్వకపోతేవి, విద్యార్థులకు ఇది ఇస్తానని చెప్పలేదా? నిరుద్యోగ భృతి అట్లా చెప్పుకుంటూ పోయినా 10 ఏళ్ళైనా ఇయ్యని దద్దమ్మలు 2 ఏళ్ళు కాకముందుకే మమ్మల్ని విమర్శించే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అడిగేటోళ్ళు లేరన్నా? ప్రజలు గమనిస్తలేరన్నా? మీరు చేసిన ప్రతి పాపం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరు, మిమ్మల్ని క్షమించారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీరు నిజంగా మేము రాగానే ఇప్పుడు ఎలక్షన్లు రాగానంటే గెలుతారట వీడు. 7 మీరు గెలిచేది. మొన్న డిపాజిట్ పోయిన సిగ్గుసరం కూడా ఒక ఎంపీ గెలవలేదు, 3rd ప్లేస్కు పోయిండు మీరు. మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మీకు ఇది లేదుగా. ఇంకా ప్రజలు చీకొట్టి మిమ్మల్ని వాడలకి వెళ్ళి గెలివేదాకా మీరు చేసిన పాపాలకు రాబోయే రోజులలో మీరు ఎలక్షన్లలో ఓటు అడగడానికి పోతే ఊర్లలో ప్రజలు మిమ్మల్ని తిరగనియరు బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆఖరి కట్టిన ఇల్లు ఇయ్యలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నటువంటి దద్దమ్మలు మీరెంతసేపు కమిషన్లు ఏది కబ్జాలు వీటి తప్ప వేరే దాన్ని కబ్జా ఇచ్చేసిండ్రా? ఇవాళ వరంగల్ జిల్లాల ఓపెన్ చర్చకు పెడదాం. మీ 10 ఏళ్ళల్లో తేలేనివి మేము 2 ఏళ్ళల్లో తెచ్చినాం. ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తాను నేను, ఇవాళ హన్మకొండకే కాదు, మేము లెక్కలు చూపిస్తాం మీకు. అవి చేత కాదు, వాటిలో పోటీ పడండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. జ్వరం వచ్చింటామంటే కూడా ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో పండుకుంటా కూడా కనికరం లేకుండా ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, ఇది ఉన్నారు, అదన్నారు, ఒక ఏదో మాట్లాడతాడు. ఇవన్నీ వదిలిపెట్టి మీకు ఇప్పటికి కూడా సిగ్గు శరం లజ్జ ఉంటే ఈ రాజీనామాల గురించో ఇంకా వాటి గురించో వీటి గురించో చరిత్రహీనులైన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు బిడ్డ. ఇంకోసారి ఇట్నే ఒర్రుకుంటా పర్సనలైజ్ చేసుకుంటా వచ్చిరాని మాటలు మాట్లాడితే మీ ఎంబటి సరిగ్గా కూడా చూస్తే 100 లేరు ఆడ మంది. మా ప్రెస్ మీట్లు అంతమంది లేరు, ఎంబటాడ తిరుగుతాను, ఇద్దరు కలిసి వేసుకొని తిరుగుతాను అలా వాడి. గంత లైవ్లో చూసినాం కదా గీకటం గోకటం అనేది మన సాక్షిగా. ఆయనను పట్టుకొని ఇంకా ఆ తాలూకా అదే బ్యాచ్, ఇదంతా కూడా శ్రీవారిపురం బ్యాచే. కానీ చెప్తున్నా, అదే రోజు ఇక్కడికి ఏదో కావాలని అడిగితే అకస్మాత్తుగా తీసి పారేసే దానికి ఎందరికి ఇయాల్టి కూడా క్వశ్చన్ మార్కే. మన జిల్లాలో ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని ఎందుకు తీసిను అనేది ఇయాల్టి వరకు ఇక్కడ జిల్లాలో ఒక్కరిని అడిగినా తెలియదు, చెప్పారు. ఆ రోజు మాట్లాడిన దద్దమ్మలు ఇవాళ మాట్లాడుతున్నారు అవకాశం కోసం. సరే, ఏదేదేమైనా మేము అభివృద్ధిలో వరంగల్ జిల్లాని 20 ఏళ్ళు మళ్ళా వెనుకకు పోయిన దాన్ని కవర్ చేసుకొని ముందుకు తీసుకొచ్చుకుంటూ పోతున్నాం. ఇవాళ జెండా ఆవిష్కరణకు వస్తే కూడా 10 నిమిషాలని గంట సేపు కూర్చోబెట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో జిల్లా అన్ని సమస్యల మీద చింతగట్టు కాడికి పోతుంటే బ్రిడ్జ్ కూలిటట్టున్నది మొదలు పెడితే ఎయిర్పోర్ట్ దాకా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి ఢిల్లీకి పోయి ఒక్క రోజులో 3 మంత్రులను కలిసి దాన్ని ఎంత ఇదిగా చేయాలను అంటే ప్రతి నిమిషం కూడా మేము
అభివృద్ధి ఎక్కడికి పోయినా ఇవాళ హైదరాబాద్ పోయినామంటే ఉత్త కూర్చోకుండా సెక్రటరియట్ కానీ ఇవన్నీ తిరుక్కుంటూ ఫైలు పట్టుకొని వాటి ఇవాళ 20 కోట్లు 10 కోట్లు వచ్చినాయి అంటే కూలి గిట్టిందని పట్టుకొని వచ్చుకుంటా పోయే కమిట్మెంట్తో మేము చేస్తుంటే వీళ్ళకు టైంపాసు, వీళ్ళకు బిజినెస్ ఉండదు. వీళ్ళ బిజినెస్ అలా ఏంటి అంటే రాజకీయం మీద బతకాలి, 10 పెట్టాలి 20 సంపాదించాలి, పొద్దుగాలే ఇదే దుకాణం. అదే కలర్ పచ్చ కళ్ళలో ఉన్నట్టు ఎదుటోళ్ళ మీద కూడా అదే ఆరోపణలు చేసుకుంటూ పోతుంటారు వీళ్ళు. కాబట్టి మీ ద్వారా వరంగల్ జిల్లా ప్రజలకు అవి ఎలక్షన్లు వస్తాయా రావా దేవునికి ఎరుక, అది భగవంతుని తెలుసు. కానీ ప్రజలారా, వీళ్ళు 1కి 10 సార్లు దుష్ప్రచారాలు చేసుకుంటా, మాయ మాటలు చెప్పుకుంటా, మళ్ళీ దొంగ నాటకాలు ఆడుకుంటా, మళ్ళీ ప్రజలలో తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి గమనించాలి. ఇక్కడ అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రజల వెంట ఉంటున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, గతంలో ఉన్నదానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏందనేది మీ మనస్సాక్షిని అడిగి మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ మేము వారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. మీరు వారిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిడుతున్నారు. మీరు చేస్తే సంసారం, మేము వీళ్ళు చేస్తే వ్యభిచారమా అని అడిగిన. 36 మందిని ఎందుకు రాజీనామా చేయించలేదు? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉండంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టులో ఇప్పటికీ కేసు ఇంకా పెండింగ్ ఉన్నది. మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడిగిన నేను. పరిస్థితిని బట్టి ఏ సమయం వచ్చినప్పుడు వారు చెప్తారు. అదే మాట వాళ్ళు గతంలో 36 సందర్భాలలో చెప్పినరా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు ప్రతిపక్ష హోదాని కోల్పోయినప్పుడు వీళ్ళందరూ పోయినప్పుడు అప్పుడు నిలదీసి ఉంటే ఇలా అడిగే అర్హత, హక్కు ఉండేది. ఎవరు చేయలేదు? పార్టీ ఫైల్ చేసి మేము కేసు ఫైల్ చేసినాము, ఇప్పటికి దాని మీద పెండింగ్లోనే ఉన్నది. మేము ఫైట్ చేయలేదు అనేది తప్పు ముచ్చట. అది మీరు తెలుసుకోండి. కేసు పెండింగ్లో ఉన్నదా లేదా, అప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినాయి, ఏ ఎలక్షన్లు కొట్టాడినరు, ఏ న్యాయం ఉన్నది. దాన్ని బట్టి సమయం సందర్భాన్ని బట్టి కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కొన్ని చెప్పవలసి వస్తుంది, కొన్ని చెప్పవలసి రాదు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని సమయం సందర్భం బట్టి తప్పకుండా మాట్లాడతాము. దానికి బై ఎలక్షన్లో పోయినప్పుడు బై ఎలక్షన్ల దేవుడేరుగబ్బా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళు ఇంతమందిని గెలిచినామని చెప్పుకున్న వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ ఎందుకు గెలవలేదో జవాబు చెప్పమనండి. వాళ్ళ కవిత మాట్లాడిన వాటికి జవాబు చెప్పమనండి. కోట్ల రూపాయలు ఉడుకొని కోట్ల కుటుంబ సభ్యులే చెప్పింది కదా, వీటికి జవాబులు ఉన్నాయి. అదరగొట్టి బతకటం నేర్చుకున్నారు. తిన్న సొమ్ముతోటి ఏ విధంగా ఎదురుదాడి చెయ్యాలి ఒకటే తెలుసు వాళ్ళకు. అది రైటా రాంగా అవసరం లేదు. ఖండించినాం తెల్లారు లేస్తే ఖండించుకుంటే తిరుగుతాను జీవితం అంతా. వాళ్ళు అభివృద్ధి అనేది మేము తిరుగుతున్నాం. వాళ్ళకు మాకు తేడా ఏంటంటే వాళ్ళు ఖండించడం నేర్చుకున్నారు, మేము అభివృద్ధి చేయడం నేర్చుకున్నాం. అంతే తేడా. తప్పే ఉన్నది అందులో. ఎవరు తప్పు ఉండి ఎవరిది దాటితే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు మా అధ్యక్షుడు. తప్పకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ మాట్లాడినరు, దాంట్లో మీకు ఏ అనుమానం లేదు. 5 ఏళ్ళు ఏది గ్యారంటీ ఉన్నది? ఇక్కడి నుంచి ఇంటి దాకా పోయే గ్యారంటీ ఉందా నీకు? ఇక అన్నీ మనం వద్దు. థ్యాంక్ యూ అన్న. బీఆర్ఎస్ నాయకత్వం అధికారం కోల్పోయినప్పటి నుండి వాళ్ళంతా సత్యవంతులు లేరు, వాళ్ళంత నిబద్ధత గల వ్యక్తులు లేరనే విధంగా ప్రజలను నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం ఇస్తే ఈ పెద్ద మనిషి అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ప్రతిపక్ష వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, మేము తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఉండొద్దు, అది ప్రతిపక్ష యొక్క మూలాలను దెబ్బతీస్తే శాసనసభ్యులను మొత్తం పార్టీలకు తీసుకుంటే రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి ఒక అహంపూరితమైన
దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి అరే కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళిత బిడ్డ ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు ఏదో పార్టీ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. అప్పుడొకరిని తీసుకొని లాస్ట్కు 12 మంది అయినని చెప్పి 12 మందితోటి దుర్మార్గంగా అసలు శాసనసభలోనే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, బీఆర్ఎస్లో విలీనమైంది అని చెప్పి ప్రజలను మరి ఏ విధంగా మీరు మోసం చేశారో, ప్రజల ఓట్లతోటి గెలిచిన వ్యక్తులను తీసుకొని వాళ్ళకు ఓట్లేసిన ప్రజలను ఏ విధంగా మీరు వంచారో, అలాంటి వాళ్ళు మీరు ఈరోజు రాజీనామా చేసి గెలవండి అని అంటున్నారు. మీకు దమ్మున్నదా అని చెప్పి అడుగుతున్నారు. అదేదో మీ దమ్మేది ఉన్నదో మీరు ఒక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తేలుస్తారు. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు రాజీనామా చేసి, ఎందుకనంటే ఏమన్నంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సెంటిమెంట్ తోటి దోసుకు తిన్న కుటుంబం మీరు. పార్లమెంట్లో కనీసము అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత 6 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలవలేకపోయినారు. మీకు పార్టీ అవసరం లేదని ఒక ఆలోచనతోటే బీఆర్ఎస్ను అభ్యర్థులను గెలిపించడానికి, బీజేపీని గెలిపించడానికి మీ బీఆర్ఎస్ యొక్క క్యాడర్ను ఓటర్స్ను ట్రాన్స్ఫర్ చేసిన గొప్ప వ్యక్తులు మీరు. అంటే మీ పార్టీని మీ గురించి నిలబెట్టుకోవాలనే ప్రయత్నం కూడా మీరు చేయలే. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి సహకరించి బీజేపీకి పార్లమెంటు సభ్యులు గెలవడానికి సహకరించిన వ్యక్తులు రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చూస్తాం, ప్రజల తీర్పుడు కూడా వస్తుంది. ఇంకా వచ్చే శాసనసభ ఎన్నికల వరకు కూడా మీరు పార్టీ ఉంటుందనే నమ్మకం అయితే నాకు లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం ప్రతి జిల్లాలో సింగిల్ డిజిట్ అయినా మీరు సర్పంచులు గెలుస్తారా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీ క్యాడర్కి కూడా అర్థమైపోయింది, స్వయంగా చంద్రశేఖరరావు కుటుంబమే బీజేపీకి సహకరిస్తున్నారు, పార్లమెంట్లో సహకరించారు. ఇప్పుడు ఏదైనా కూడా వారికి అనుకూలమైన పద్ధతిలోనే వీళ్ళ మూమెంట్ ఉన్నది అని చెప్పి మీ క్యాడరే అనుకుంటున్నారు. కనుక మొదలు మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. తప్పుడు ఆరోపణలతోటి ప్రభుత్వాన్ని నిందించి ఇంకా దిగజారకండి అనేదే మీ ద్వారా బీఆర్ఎస్ కుటుంబ నాయకత్వానికి, అంటే బీఆర్ఎస్లో అంటే కుటుంబ పాలనే దాంట్లో, ఆ నాయకత్వానికి నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈ అగ్గిపెట్టే మచ్చా గారిని అలాగే ఆ టిల్లు గారిని, వారికి సిగ్గు శరం లజ్జ చీము నెక్తర్ ఏమన్నా ఉంటే మాత్రం కవిత చేసిన వాక్యాలకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి, వాటిని ఖండించమనండి. కవిత ఏదైతే కామెంట్ చేసిందో మీరు ఎలా దోసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఒక మహిళ అయినా కూడా ధైర్యంగా వచ్చి చెప్పింది మీకు ఎదురు. కుటుంబ సభ్యురాలు ఇప్పుడు మీ పార్టీ కుక్కలు చెప్పిన ఇస్తారాకులాగా అయిపోయింది. ఇంకా ఈ పింకి గొర్రెలు, అది ఎందుకు గొర్రెలు అంటున్నా అంటే ఈ గొర్రెలన్నీ కూడా అప్పుడు ఈ ఏదైతే కషాయాన్ని ఎట్లా నమ్మిపోయినా అట్లా నమ్మిపోయినారు. తెలంగాణ ధన ప్రాణాలు మానాల పైన పేలాలు ఏర్కొని తిన్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఒక హిందీలో సామెత ఉన్నది, బిల్లీకే కామే చిచ్చిడే చిచ్చిడే. అట్లనే సౌ చువ్వంకు మారే బాద్ హచ్చుకుపోతుందట పిల్లి, అంటే 100 ఎలుకలను చంపినాక అప్పుడు జ్ఞానోదయం కలుగుతుందట. కాకే
హజ్కు పోయి హజ్కి ఎందుకు పోతారంటే దేవుణ్ణి దర్శించుకొని ఏమన్నా పాపాలు ఉంటే అట్లనే మనం కాశీకి పోతాం మనం హిందువులు పాపాలు పుణ్యాలు ఉంటే అక్కడ కడుక్కోవడానికి. అట్లనే ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే మాటలు చేష్టలు చిచ్చడి అంటే మీకు తెలుసు కదా, మాంసం దుకాణంలో అన్నీ ఖరాబ్ అయిన దాన్ని అంతా తీసి పడేస్తుంటారు. ఈ ఖరాబ్ అయిన పింకి గొర్రెలు ఇంకా కలలు కంటున్నారు. ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తాం, ఇంకా వారిని ఉద్యమకారులతోని మళ్ళీ పార్టీలకు వస్తామని కామెంట్ చేస్తున్నారు. నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారిని. మొగోడు కాబట్టే కారా మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్లో పండబెట్టండి. ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి? నీ మూతి మీదనే మీసం లేదా? మీసం ఉంటే రోషం ఉంటుంది అంటారు. మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి, ఏ సోదరులకు చూసినా. నువ్వు మీసం లేని ఒక టిల్లు కానివి నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొగోనివా నువ్వు అంటాడు. అది మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు, మా అన్న రాజేంద్ర అన్న దగ్గరికి నా దగ్గరికి రారా చూపెడతాం మేము ఇంటిదో. ఇంత ఎట్లా అంటే బల్బ్ వచ్చింది, బాగా వాపు బల్బ్ అంటారు కదా, బల్బ్ వచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మా పొంగులేటి మినిస్టర్ గారిని కూడా కామెంట్ చేసిండు, ఏదో లక్లో గెలిచిండు మినిస్టర్ అయిందని. అరే ప్రజలు ఆశీర్వదించిండు, ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి ఈరోజు మీ అందరం కూడా ప్రజాపాలన, ఈరోజు విమోచన దినాన్ని మనం ప్రజాపాలనగా అందరికీ ప్రజలకు అంకితం చేసిన గొప్ప మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే నిన్న మీడియాకి వచ్చి మీడియా ముందట వచ్చి గ్రూప్ 1లు అన్నీ 3 కోట్లకు అమ్ముకున్నారు అన్నాడు. అరే హౌలే, నువ్వు ఏం చదువుకున్నారా అమెరికాలో పోయి? హౌలేగా ఒక్కసారి పాపం వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పోయి చూడండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మనోవేదన చెందుతున్నారు. 3 కోట్లు పెట్టేటోళ్ళు వాళ్ళందరూ కూడా మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి పాపం నిన్న మొన్న వాళ్ళంతా చెప్పుకున్నారు, అయ్యా మేము 3 కోట్లు పెట్టుకునేటోళ్ళమైతే మంచి హ్యాపీగా బిజినెస్లో లేక ఇంకేమో చేసేవాళ్ళం అంటుంటే. ఇట్లా అంటే ఎంత దుష్ప్రచారం, ఎంత దిగజారిపోయిందంటే ఈ దిగజారితనానికి నిదర్శనం అది. అట్లనే వాడు హుజరాబాద్లో ఉంటాడు, అప్పుడేమో బిచ్చం అడిగిండు, అమ్మ నాన్న నేను చచ్చిపోతాను, నా పిల్లలు అందరం చచ్చిపోతాం, లేకుంటే మీకు శవాలు చూస్తారు వచ్చి నా శవాలను మీరే దానం చేయాలి అంటాడు. వాడేం చేస్తున్నాడు, మొన్న ముఖ్యమంత్రి గారు పార్టీతో సంబంధం లేని ఒక గొప్ప మేధావి మన తెలంగాణ బిడ్డను ఉప రాష్ట్రపతి కోసం నామినేటెడ్ చేస్తే అందరూ మనకు తెలంగాణ రాష్ట్రం పైన ఉన్న అభిమానంతో అందరూ కూడా సపోర్ట్ చేసింది. అది అమ్ముకున్నారని అంటున్నాడు. ఎంత దిగజారిపోయినారంటే వీళ్ళకి అసలు ఇక పుట్టగతులు ఉన్నాయి. ఇంత విధవలు ఇక మనకు మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ ప్రజల ద్వారా గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను మీడియా ద్వారా మీ అందరినీ చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసిన బహిర్గతంగా వాళ్ళ కవిత వచ్చి అంత బహిర్గతంగా చెప్పినా కూడా ఇంకా మనం నమ్మకుంటే మాత్రం మనం నిజంగా మనం కూడా గొర్రెలమవుతాం. దయచేసి నా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, కవిత చేసిన కామెంట్స్ను, కవిత చెప్పిన ప్రతి విషయాన్ని మీద ఈ ఇద్దరు అగ్గిపెట్టె మచ్చావును ఈ టిల్లుగాడు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ముక్కు నేలకు రాయమను, క్షమాపణ తప్పైపోయింది, మేము కాళేశ్వరంలో దోసుకోలేదు, లేకుంటే ఏం డబ్బులు తెలంగాణ ప్రజలు ఏం దోసుకోలేదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మా కోట్ల ఆస్తులు లేవని వచ్చి డిక్లేర్ చేయమనండి. లేకుంటే ఈ నా కొడుకుల మీద అందరి మీద ఐటీ రేట్స్ చేయాలి. ఐటీ రేట్స్ చేపిస్తే తప్పనిసరిగా వీళ్ళ ఆస్తులు ఎంత వస్తున్నాయో మన తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అన్న చెప్పినట్టు శవాల మీద పాపం మన విద్యార్థుల యొక్క శవాల మీద బలిదానమైన శవాల మీద పేలాలు ఏరుకునే రకాలు ఇవాళ మళ్ళీ ఈ విధంగా కామెంట్ చేయడం దురదృష్టకరం. వారు అక్కడ పల్ల రాజశేఖర రెడ్డి అన్నాడు, అప్పుడు అక్కడ మురిగే కుక్కలను మేము తెచ్చి ఇక్కడ కట్టేసుకున్నాం అన్నారు. అంత హీనంగా మాట్లాడినా కూడా బ్లడ్ లేకుండా, అంటే మన తెలంగాణ అంటేనే ఉద్యమకారులు, రక్తం ఉడికిపోతుంది. అసొంటోళ్ళు రక్తహీనులు, రక్త చరిత్ర అయిన వాళ్ళు పోయి అలా జాయిన్ అయ్యారు. కనీసం ఆ మాటల కన్నా వాళ్ళు వాపస్ రావాలి ఇప్పటికైనా కూడా, అంతే కదన్నా. అంత రక్త చరిత్ర లేకుండా పోయినరు. కాబట్టి దయచేసి ప్రజలారా మళ్ళొకసారి మీ అందరిని మీడియా ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాం. అభివృద్ధిని చూడండి, ఈ ప్రజాపాలన చూడండి, ప్రజల కోసం అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఒక అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు అందరు గమనించండి. ఈ పింకి గొర్రెల మాటలు విని మనం కూడా బాయిలపడద్దు. దయచేసి ఇంకోసారి ఈ ఊళ్ళో పొంటేస్తే తరిమి కొట్టండి.
ఇంకా మేము వస్తున్నాం గెలుస్తామని అపోహలతోని గ్రామాలలో తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి మీ అందరినీ మరొకసారి చేతులెత్తి వేడుకుంటూ ముగిస్తున్నా. జై హింద్. సరేనా? ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి, కానీ వాస్తవాలు కూడా మాట్లాడటానికి కూడా సాహసించాలి. సాహసించినప్పుడు ఏదే విధంగా మాట్లాడుతుంటారు. మరి గతంలో కూడా గత పార్టీలు ఏం చేసినాయి అని ఒకసారి నెవరేసుకుంటే వారు ఇలాంటి విమర్శలు చేయడానికి అర్హత ఉండకపోవచ్చు వారికి. అది మర్చిపోయి కొత్తగా కడియం శ్రీహరి గారి పైన కానీ గతంలో చేరిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిన వారిని విమర్శించడం అంటే అది వారి విజ్ఞతకు వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేసింది ఏం చేసిందో అభివృద్ధి అంటున్నాను. ఇప్పుడు వచ్చిన వారు అభివృద్ధి పదంగా పోయారు కదా, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు కదా ఇక్కడికి. ఇప్పుడే పెద్దలను మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియం శ్రీహరి అంత పెద్దవారు ఉండి ముఖ్యమంత్రికి వారికి పర్సనల్ రిలేషన్స్ మొదలుచున్న సంబంధం, వారి మీద వ్యక్తిగత అభిమానంతో ఎన్నో రకాల నిధులు తెచ్చాను. ఇప్పుడే రాజేంద్ర రెడ్డి చెప్పడం జరిగింది. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి చేయడం నేరం ఏమన్నా? అందులో కరెక్ట్ ఇప్పుడే మెదుగు చెప్తాను. వాటి పాలన వారు ఉన్నప్పుడు వారి గురించి తెలుసు కనుక ఒకసారి వారు సీనియర్ నాయకుడే, ఆర్డర్ మ్యాన్ కాదు, ఒకసారి ఎమ్మెల్యే కాలేదు. గతంలో కూడా 10 సార్లు మంత్రిగా చేసిండు, ఇంకోసారి 5 సార్లు చేసిండు. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు అతను కావాలని, ఆ నాయకత్వం కావాలని, ఆయన రిప్రజెంట్ చేయాలని మాకు ఆ నాయకత్వాన్ని పనిచేయడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, అన్ని వర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం దీవించి ఓట్లు వేస్తేనే గెలిచాడు అతను. అదేవిధంగా వారి కుమార్తెను కూడా గెలిపించినట్లుగానే. అంటే వారి మీద విశ్వాసం నమ్మకం లేకుంటే మరి రెండో ఎలక్షన్ కూడా దెబ్బ కొట్టాలి కదా, ఎందుకు చేయలేదు? వారిపైన ఉన్న విశ్వాసం నమ్మకంతో. కానీ దయచేసి రాజకీయాలలో మాటలు మాట్లాడినట్టుగా చేతబడి చేయలేరు. కాస్త మనం నోరు ఓలు దగ్గర పెట్టుకొని మెమరీ వేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆ నాయకులకు పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ప్రచారాన్ని చూసిన తర్వాత ఇక మేము కూడా మాట్లాడకుంటే లాభం లేదు, మాట్లాడకుంటే అసమర్థమని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మాట్లాడితే పరువు పోతుందని నేను చూస్తున్నా. వాళ్ళ పరువు పోతుందని మేము సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. సభ్య సమాజంలో గతంలో వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావడం లేదు. కానీ ఇవాళ వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు వచ్చారని వాళ్ళు చెప్పినప్పుడు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇస్తే వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినట్టు కాదా అని అడుగుతున్నాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు మాట్లాడితే ఇవాళ శ్రీహరి గారిని కానివ్వండి, అక్కడ గన్పూర్లో మీటింగులు పెట్టి తిరిగే వాళ్ళు సత్తా ఉంటే మీ నియోజకవర్గాలలో మీరు ఏం పనులు చేసినారో మీకు ప్రజలు మీ అభివృద్ధిని చూసే ఓటేయలేదా? మరి ఎందుకు వేయలేదు మీకు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోతే ఇంకా ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి మేము కాసేపు ప్రజలలోకి వెళ్తామని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో కాదు. మీరు ఎక్కడికి పోయినా, ఏ గల్లీలకు పోయినా కూడా మీరు తిప్పి కొట్టే పరిస్థితి ప్రజల లోపల ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చూస్తున్నారు వాళ్ళు. మీరు అప్పుల కుప్పగా చేసి తెలంగాణను అప్పుల కుప్పగా చేసి పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇక్కడున్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజా పరిపాలన చేస్తామని మనం చెప్పినాం కాబట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుంది అని ప్రజలను గౌరవిస్తూ ప్రేమిస్తూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న ఈ సమయంలో మీకు అది కళ్ళకు కనబడడం లేదా అని అడుగుతున్నాను. గేట్లన్నీ కూడా తీసి పారేసి ప్రజాపాలన చేస్తుంటే మీరు దాన్ని గమనించడం లేదు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మనం మంచితనంతో ఉండాలనే ధ్యాస మీకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద బురద చల్లితే ఏమవుతుందయ్యా? సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మీ మీదనే పడుతుంది. అట్నే కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదైనా మాట అంటే మాట్లాడే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా చరిత్ర ఒకసారి చూస్తే మేము ప్రాజెక్టులు కట్టినవి కానివ్వండి, ఇవాళ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనేది జరిగింది అంటే కాంగ్రెస్ పాలనలోనే తప్ప ఇంకెక్కడా కూడా కాదు అనేది నిరూపితమైంది. అది నిరూపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈ 10 సంవత్సరాలు మీరు చేయలేని పనులన్నీ కూడా మేము చేస్తున్నామంటే దానికి ఏంటి కారణం? ప్రజల మీద ప్రేమ ఉంది, మక్కువ ఉంది, చేయాలనే ధ్యాస ఉంది, ఇచ్చిన మాట ఒక కమిట్మెంట్తో పనిచేసే నాయకులు ఉన్నారు ఇక్కడ అని మీరు గమనించాల్సింది పోయి చెల్లని రూపాయలు మీరంతా కూడా
ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మీకు ఎదురు దెబ్బలే తగులుతాయి తప్ప మిమ్మల్ని ఆహ్వానించే వాళ్ళో లేకపోతే మీ మాటలు విని ఆహా నిజమే చెప్తున్నారు వీళ్ళని అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీరు తగ్గించుకుంటే మంచిది. ఎవరి గురించి కూడా మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడే అర్హత మీకు లేదని గుర్తుంచుకుంటే ప్రజలు మిమ్మల్ని ఏమైనా ఒక మనుషులుగా చూస్తారు తప్ప మీకు మానవత్వం మర్చిపోయిన మనుషులుగా ఇప్పుడు మీరున్నారు. దాన్ని తిరగరాయకుండా మరొకసారి మనుషుల లోపల ఉండేట్టుగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకుందని మరొకసారి తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఏ అసత్యాలు మాట్లాడినా కూడా ఇక్కడ సత్యమేవ జయతే, సత్యంతోనే జయిస్తామని కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని మాత్రం మేము విడవము. మాతో తప్పకుండా ప్రజలంతా జనం కూడా ఉంటారు. మేము ఎప్పుడు కూడా ఏం ఆశించలేదు, ప్రజల ఆశీస్సులు మాత్రమే ఆశించినాం. వాళ్ళకు పనిచేయడానికే మేము ముందుంటామని చెప్పినాం. కాబట్టి వారి ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి. మేము ఎప్పుడు కూడా గెలుపు వైపే మా ప్రయాణం అని తెలియజేస్తూ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట దాటకుండా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రకాష్ అన్న.